అనకాపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు అనే పుస్తకాన్ని అనకాపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గడిచినటువంటి సంవత్సర కాలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు, కూటమి ప్రభుత్వ పనితీరు, ఎన్నికల ముందు వారు ఇచ్చినటువంటి హామీలు, చేసిన మోసాలపై ప్రజలకు సమాచారం అందిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక పుస్తకాన్ని రాష్ట్ర కార్యాలయంలో విడుదల చేసిందన్నారు. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లోని ఈ పుస్తకాన్ని విడుదల చేస్తున్నామని తెలిపారు. 729 మంది సోషల్ మీడియా యాక్టివిస్ట్ కేవలం మీరు ఈ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీరు చెప్పినటువంటి హామీల్ని ఎందుకు అమలు చేయట్లేదన్నటువంటి ప్రశ్న అడిగినందుకు, ఎందుకు ప్రజలు మోసం చేస్తారని చెప్పి అడిగినందుకు 700 పైచిలకు సోషల్ మీడియా యాక్టివిస్టులు, వాళ్ళు ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కాదు, సామాన్యులు ఓట్లేసినటువంటి ప్రజలు వాళ్ళు కూడా ప్రశ్నించడానికి వీల్లేదు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే 2500 మంది కార్యకర్తల మీద కేసులు పెట్టారు. ఇప్పటికీ ఏదన్నా వారికి చేతగాంది ఏదన్నా అయితే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇది మేము చేయలేకపోతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ పని చేయలేకపోతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ పథకం ఇవ్వలేకపోతున్నాం. చివరికి మీకు ఏం దిక్కు అయిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేద పిల్లల కోసం ఆయన బ్రెయిన్ చైల్డ్ అయినటువంటి అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ 108, 104 ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు ఒక చరిత్ర ఏ రకంగా సృష్టించాయో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి అంత చరిత్ర సృష్టించింది దేశవ్యాప్తంగా. అటువంటి అమ్మఒడిని మీరు సంవత్సరం పాటు మీరు దానికి పేరు మార్చుకున్నారు, తల్లికి వందనం అని చెప్పి పేరు పెట్టారు, ప్రజలకు 15,000 అని చెప్పని అన్నారు, ఒకనొక సందర్భంలో అయితే 18,000 అన్నారు. తీరా 82 లక్షల మంది పిల్లలు ఉన్నారని చెప్పి గణాంకాలు చెప్తా ఉంటే 67 లక్షల మంది అన్నారు, 15,000 కాస్త 13,000 అన్నారు. ఎంతమంది పడతాయో ఎంతమంది పడవో తెలియదు. దానికోసం మా పంచాయతీల్లో ఉన్నటువంటి నిధులన్నింటినీ కూడా మళ్లించేశారు. చివరికి మీకు ఏ పథకం దిక్కైందనంటే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి అమ్మఒడి పథకాన్ని మీరు కనీసం టచ్ చేయడానికి కూడా భయపడేటువంటి స్థాయికి ఈరోజు వచ్చారు. చివరికి మీకు అదే దిక్కయ్యేటువంటి పరిస్థితి అయింది. సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు, గత సంవత్సరం 1, ఈ సంవత్సరం ఇంకా లేదు. నిరుద్యోగ వృత్తి 20 లక్షల మంది చదువుకున్నటువంటి యువతకి 3,000 రూపాయలు చెప్పిన నిరుద్యోగ వృత్తి అన్నారు, నెలకు 600 కోట్లు. గత సంవత్సరం లేదు, ఈ సంవత్సరం దాని గురించి చూసే లేదు. ఇక మా మహిళలకు సంబంధించి అయితే 1,500 రూపాయలు నెలకి ఆడబిడ్డ నిధి అని చెప్పి 1,500 అన్నారు. దానికి అడిగితే దేనికో లింక్ చేశాను అంటున్నాడు. నిరుద్యోగ వృత్తి అని అంటే స్కిల్ డెవలప్మెంట్కి లింక్ చేశాను అంటున్నాడు. మిగిలిన స్కీములు ఏంటంటే అన్ని స్కీములు ఇచ్చేసామని అంటున్నాడు. ఫ్రీ బస్ అంటే మళ్ళీ కొత్త హామీ, మళ్ళీ ఆగస్టు 15 అంటున్నాడు. అంటే ఈ స్కీములు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా హామీలు వేస్తారా, లేకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేస్తారా?